ఆధునిక కాలంలో యుద్ధ రంగంలో సమూల మార్పులు వచ్చాయి. శత్రు దేశాలపై యుద్ధానికి టెక్నాలజీనే అస్త్రంగా ప్రపంచం ఎంచుకుంటుంది. ఈ క్రమంలో రష్యా ముందు వరుసలో ఉంది. ఆధునిక కాలానికి అనుగుణంగా డ్రోన్లనే అస్త్రాలుగా మలుచుకుంటోంది. ఉక్రెయిన్పై నిత్యం వందల డ్రోన్లతో దాడులు చేస్తుంది. జూలై 4 నుంచి 13వ తేదీలోపు అంటే 10 రోజుల్లో ఏకంగా 2000 డ్రోన్లతో ఉక్రెయిన్పై దాడి చేసింది. ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో ఉక్రెయిన్కు పుతిన్ చూపుతున్నాడు. తాజాగా కూడా 450 డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది రష్యా. అయితే రష్యాకు అన్ని డ్రోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంత వేగంగా ఎవరు తయారు చేసి ఇస్తున్నారు? డెడ్లీ డ్రోన్ సిటీని రష్యా అధ్యక్షుడు ఏర్పాటు చేశాడా? లెట్స్ వాచ్. గెరాన్ 2 డ్రోన్లు రష్యాకు ఎవరిస్తున్నారు? డెడ్లీ డ్రోన్ సిటీ రష్యాలో ఎక్కడుంది? డ్రోన్ సీక్రెట్ ను పుతిన్ రివీల్ చేశాడా? నరకం అంటే ఎలా ఉంటుందో ఉక్రెయిన్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్పై గతంలో ఎన్నడూ లేనంతగా పెంచేశాడు. ఉక్రెయిన్పై దాడికి రష్యా దిగిందంటే చాలు ఏకకాలంలో వందల డ్రోన్లు యాక్షన్లోకి దిగుతాయి. ఉక్రెయిన్ నగరాలపై నిప్పుల వర్షం కురిపిస్తాయి. ప్రత్యేకించి ఉక్రెయిన్ మౌలిక వసతులైన విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలతో పాటు మిలిటరీ స్థావరాలను మాస్కో సేనలు టార్గెట్ చేస్తున్నాయి. భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్కు పేట్రియాట్ వ్యవస్థ ఇస్తామని అమెరికా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించాడు. దీంతో పుతిన్ మరింతగా రెచ్చిపోయాడు. తాజాగా ఒక రోజు రాత్రే 450 డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఇందులో 224 డ్రోన్లను ఉక్రెయిన్ కూల్చేసింది. 203 డ్రోన్లు రెడార్ల నుంచి తప్పించుకున్నాయి. ఇలా నిత్యం వందల డ్రోన్లతో పుతిన్ దాడి చేస్తున్నాడు. ఒక్క వారం రోజుల్లోనే 1800 డ్రోన్లతో ఉక్రెయిన్ పై దాడి చేసి భారీ విధ్వంసాన్ని సృష్టించాడు. అసలు పుతిన్ కు ఈ డ్రోన్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా మంది చెప్పే సమాధానం ఇరాన్ సూసైడ్ డ్రోన్లను ఉక్రెయిన్ కు ఎగుమతి చేస్తుందని ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఉక్రెయిన్ ఇచ్చింది. దాడులు చేస్తున్నవన్నీ ఇరాన్ మేడ్ డ్రోన్లేనని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇది గతం. ఇప్పుడు రష్యానే స్వయంగా డ్రోన్లను చేస్తుంది. ఓ డెత్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. తాజాగా ఈ సీక్రెట్ డ్రోన్ సిటీని రష్యా బయటపెట్టింది. ఇరాన్, రష్యా ఉమ్మడి నావికాదళ విన్యాసాలకు ముందు వ్లాదిమిర్ పుతిన్ డెడ్లీ డ్రోన్ ఫ్యాక్టరీని బయటపెట్టాడు. టాటరస్థాన్లోని సీక్రెట్ డ్రోన్ స్థావరాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన టీవీ ఛానల్ జ్వెజ్డా ప్రదర్శించింది. ఈ ఫ్యాక్టరీని ప్రపంచంలోని అతిపెద్ద అటాకింగ్ డ్రోన్ తయారీదారుగా ఆ ఛానల్ వెల్లడించింది. అందులో కొందరు నల్లటి డ్రోన్లను ప్రదర్శించారు. ఈ పవర్ఫుల్ డ్రోన్లను గెరాన్ 2 గా రష్యా పేర్కొంటోంది. ఇవి సూసైడ్ డ్రోన్లు. సింపుల్ గా చెప్పాలంటే టార్గెట్ పై దాడి చేస్తే ఈ డ్రోన్ పేలిపోతాయి. అందుకే వీటిని ఆత్మాహుతి డ్రోన్లుగా పేర్కొంటున్నారు. ఇరాన్ రూపొందించిన షహద్ 136 రకం డ్రోన్లకు రష్యా సొంత వర్షన్ గా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ డ్రోన్లతోనే తమ నగరాలపై దాడి చేసి అమాయకులను రష్యా పొట్టన పెట్టుకుంటోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఏమిటి గెరాన్ 2 డ్రోన్లు? వాటి సామర్థ్యం ఏంటి? రష్యా తయారు చేస్తున్న ఈ డ్రోన్లు 2000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు. సింపుల్ గా చెప్పాలంటే రష్యా సరిహద్దుల నుంచి ఉక్రెయిన్ అంతటా దాడి చేసే సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉంది. వీటి బరువు సుమారు 200 కేజీలు ఉంటుంది. వీటి రెక్కల పొడవు 2.5 మీటర్లు ఉంటుంది. 3.5 మీటర్ల పొడవుండే డ్రోన్లు సుమారు 50 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు. ఈ డ్రోన్లు 4000 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో లక్ష్యం దిశగా దూసుకువెళ్లగలవు. ఈ డ్రోన్లు ఆగకుండా 10 నుంచి 12 గంటల పాటు ప్రయాణించగలవు. గెరాన్ 2 డ్రోన్లు చాలా తక్కువ ధరకే రష్యా నిర్మిస్తోంది. వీటి విలువ కేవలం $20,000 మాత్రమే. అంటే 17 లక్షల రూపాయల లోపే డెడ్లీ సూసైడ్ డ్రోన్లు రష్యా తయారు చేస్తోంది. వాస్తవానికి మిస్సైళ్లతో దాడి చేయడం అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడిన వ్యవహారం. ఉదాహరణకు ఇటీవల కాలంలో ఇస్కిందర్ మిస్సైళ్లను ఎక్కువగా ఉక్రెయిన్ పై ప్రయోగిస్తోంది. ఈ ధర ఎంతో తెలుసా? మిస్సైల్ లాంచర్ విలువ $10 కోట్ల. ఇక ఒక్కో మిస్సైల్ విలువ సుమారు 10 లక్షల నుంచి $30 లక్షల మధ్య పలుకుతోంది. మొత్తంగా ఇస్కిందర్ లాంచర్ ఒక మిసైల్ తో కలిపి సుమారు 840 కోట్ల రూపాయల పైమాటే. కానీ గెరాన్ 2 డ్రోన్ ను ఒకదాని కేవలం 17 లక్షల రూపాయలతోనే తయారు చేయవచ్చు. దీని లాంచర్ విలువ కూడా చాలా తక్కువే. పైగా గెరాన్ డ్రోన్లను సాధారణ పౌర ట్రక్కుల నుంచి కూడా ప్రయోగించవచ్చునని రష్యా చెబుతోంది. శాటిలైట్ల నుంచి డైరెక్షన్ వైపు దూసుకువెళ్లే ఈ డ్రోన్లను తయారీలో కూడా రష్యా చాలా వరకు ఖర్చును తగ్గించుకుంటోంది. ఈ డ్రోన్ల తయారీకి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ లను రష్యా వినియోగిస్తున్నట్లు ఆ దృశ్యాల
ముఖాలను బట్టి తెలుస్తోంది. వారిలో చాలా మంది 15 ఏళ్ల వయసున్న వాళ్లు ఉన్నారు. ఎలాబుగాలో ఉన్న ఈ డ్రోన్ల ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్దదిగా, అత్యంత రహస్యమైన ప్లాంట్ గా యొలగాబో స్పెషల్ ఎకనామిక్ జోన్ సీఈఓ తైమూర్ షాగివలీవ్ జ్వెజ్డా టీవీలో తెలిపారు. ఒకప్పుడు వందల డ్రోన్లను ఉత్పత్తి చెయ్యాలి అనే ప్రణాళికలను రష్యా పెట్టుకుంది. టటస్తాన్ రీజియన్లోని ఈ సీక్రెట్ ఫ్యాక్టరీ నుంచి ఏకంగా 45,000 డ్రోన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు జ్వెజ్డా టీవీ వెల్లడించింది. గతేడాది 15 లక్షల డ్రోన్లను తయారు చేసినట్లు పుతిన్ వెల్లడించాడు. కానీ ఉక్రెయిన్లో పోరాడుతున్న రష్యా దళాలకు ఈ డ్రోన్లు సరిపోవని ఆ దేశ సైన్యం చెబుతోంది. ఎలాబుగా ఫ్యాక్టరీ ఉక్రెయిన్ సరిహద్దుకు 1700 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డ్రోన్లపైనే రష్యా ఎందుకు ఆధారపడుతోంది అంటే ఖర్చును తగ్గించుకోవడానికి, ప్లస్ శత్రువులకు భారీ నష్టం కలిగించడం. అయితే ఈ డ్రోన్లను కోల్చడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. 17 లక్షల రూపాయల సూసైడ్ డ్రోన్లను అడ్డుకునేందుకు ఇప్పుడు ఉక్రెయిన్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను వాడుతోంది. పేట్రియాట్ బ్యాటరీలో సుమారు 4 నుంచి 8 లాంచర్లు ఉంటాయి. ఒక్కో లాంచర్లో 4 మిస్సైళ్లు ఉంటాయి. అంటే మొత్తం 16 నుంచి 32 జెమ్-టీ మిస్సైళ్లు ఉంటాయి. లేదంటే చిన్న తరహా ఎంఎస్ఈ మిస్సైళ్లైతే 48 నుంచి 128 ఉంటాయి. జెమ్-టీ మిస్సైల్ ధర 20 లక్షల నుంచి 30 లక్షల డాలర్లు పలుకుతుంది. ఎంఎస్ఈ మిస్సైల్ ధర 40 లక్షల డాలర్లు పలుకుతుంది. అంటే $20,000 డ్రోన్ ను కూల్చడానికి 20 లక్షల నుంచి 40 లక్షల డాలర్ల విలువైన మిస్సైళ్లను వాడాల్సి ఉంటుంది. ఇది ఉక్రెయిన్ కు భరించలేని విషయమనే చెప్పాలి. పైగా ఒకేసారి వందల డ్రోన్లతో దాడి చేస్తే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అన్నింటినీ కూల్చలేవు. ఈ విషయం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో టెహ్రాన్ చేసి చూపించింది. ఆధునిక అటాకింగ్ డ్రోన్లు యుద్ధం తీరును సమూలంగా మార్చేస్తున్నాయి. నిజానికి దశాబ్దాల నుంచే ఈ డ్రోన్లు మనుగడలో ఉన్నాయి. ఇప్పుడు న్యూ జనరేషన్ కు చెందిన కమర్షియల్ డ్రోన్ వ్యవస్థలు అత్యంత చీప్ గా దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాత సాంకేతిక దళాలున్న దేశాలకు కూడా ఈ చీప్ కమర్షియల్ డ్రోన్లు సవాలును విసురుతున్నాయి. ఆధునిక సైనిక కార్యకలాపాలకు ఇప్పుడు డ్రోన్లు అనివార్యంగా మారాయి. ఈ డ్రోన్లను నిఘా పర్యవేక్షించడమే కాదు, లక్ష్యాలను గుర్తించడంలోనూ ఖచ్చితత్వాన్ని పాటిస్తాయి. వీటి ధర కూడా తక్కువే. ఈ సూసైడ్ డ్రోన్లను వినియోగించడం కూడా చాలా తేలిక. మరోవైపు యుద్ధ క్షేత్రంలో డ్రోన్ల పాత్ర మరింత విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీలు ఈ డ్రోన్లపైనే శ్రద్ధ చూపుతున్నాయి. అమెరికా ఏకంగా డ్రోన్ వార్ఫేర్ పేరుతో మిలిటరీ స్కూల్ నే నిర్వహిస్తోంది. ఈ స్కూల్లో డ్రోన్లను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇస్తారు. నిజానికి ప్రపంచంలోనే ఇలాంటి మిలిటరీ స్కూల్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ స్కూల్లో ఏటా 1000 మందికి శిక్షణ ఇస్తున్నారు. పశ్చిమ దేశాల రక్షణ కూటమి నాటో ఈ చీప్ డ్రోన్లను అడ్డుకోవడానికి 5 ఎత్తైన లాంగ్ ఎండ్యూరెన్స్ వ్యవస్థలను తీసుకువచ్చింది. నాటో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే నిఘా వ్యవస్థ ఇది. ఏదైనా డ్రోన్ గాల్లో దూసుకు వస్తున్నట్లు గుర్తిస్తే ఈ ఎండ్యూరెన్స్ వ్యవస్థ ముందుగా నిర్ధారిస్తోంది. ఈ విషయాన్ని కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు చేరుస్తుంది. అక్కడ డ్రోన్ ను అడ్డుకోవడానికి రిమోట్ పైలట్ విమానాలు దించుతారు. ఇప్పుడు చాలా దేశాలు డ్రోన్ వార్ఫేర్ పైనే దృష్టి పెడుతున్నాయి. భారత్ కూడా డ్రోన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పథకాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో 2025 నాటికి ఈ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించింది. దేశంలో 40కు పైగా కంపెనీలు డ్రోన్ తయారీలో నిమగ్నమయ్యాయి. వీటిలో స్కైలైట్ ఏరోస్పేస్, ఇండియా ఫోర్జ్, గరుడ ఏరోస్పేస్ వంటి స్టార్టప్లు దూకుడు కనబరుస్తున్నాయి. నిజానికి ఇజ్రాయెల్, ఇరాన్, టర్కీలతో పోలిస్తే భారత్ వెనుకబడి ఉంది. అయితే 2030 నాటికి టాప్ డ్రోన్ తయారీదారుగా ఎదగాలని లక్ష్యంగా మోదీ సర్కార్ ప్రణాళికలను రూపొందించింది.